డిసెంబర్ 20న మన్యం జిల్లా మక్కువ మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బలివాడ సూర్యప్రకాష్ అనే 41 ఏళ్ల వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో తాను ఒక ట్రైనీ ఎస్పీ అంటూ వచ్చాడు. దీనికి సంబంధించిన వివరాల్ని మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యూ పాయింట్ వద్దకు వెళ్లిన తర్వాత శంకుస్థాపన చేసిన ప్లేస్ వద్దకు వెళ్లి ఆ వ్యక్తి ఫోటోలు తీసుకున్నాడని, ఆ ఫోటోల్ని వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. అనుమానం రావడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని చెప్పారు. ఇతను 2003 నుంచి 2005 వరకు పంజాబ్లోని 26 రెజిమెంట్లో సిపాయిగా పనిచేశాడు. ఆ తర్వాత పనిచేయలేక ఆర్మీ నుంచి తిరిగి వచ్చేశాడు. 2016 నుంచి లేబర్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉండేవాడు. 2024 జనవరిలో తాను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యానని చెప్పి ట్రైనింగ్కి వెళ్తున్నానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడని పోలీసులు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ తెలుసు, సొంత ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా, ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చలామణి అవుతూ మక్కువ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే 20వ తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాబుజోల విలేజ్కి డిప్యూటీ సీఎం గారి పర్యటన జరిగింది. అందులో భాగంగా బలివాడ సూర్యప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్, సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు, ఏజ్ 41 years, 60 కర్ణం బై క్యాస్ట్, హనుమాన్ రెసిడెన్సీ, అంబటి వలస విలేజ్, విజయనగరం డిస్ట్రిక్ట్. ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు. మనకు దుగ్గేరు దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్ని కూడా మన ఎంట్రన్స్ దగ్గరే ఆపేసాము. అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది. ఓన్లీ యూఏపీ కాన్వాయ్లో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది. ఈ వలన బలివాడ సూర్యప్రకాశం కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది. ఇతను అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక 2-వీలర్ని తీసుకొని ఆ 2-వీలర్ మీద ఎక్కి నియర్ బై పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు. సుమారుగా అతను రీచ్ అయిన ప్లేస్ టైం వచ్చి అరౌండ్ 1:30 అప్రాక్సిమేట్గా రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు విఐపి గారు మనకు పైన వ్యూ పాయింట్, ఏదైతే వ్యూ పాయింట్ దగ్గర విజిట్ జరుగుతుందో, విలేజర్స్ విజిట్ జరుగుతుందో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆ వెన్యూ దగ్గరికి, పార్కింగ్ ప్లేసెస్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు అతని సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి, తర్వాత అప్పటికే ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇనాగ్రేషన్ లో ఉన్నటువంటి ఆ ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం చేశాడు. చేసిన తర్వాత ఇమీడియట్ గా ఒక కాసేపట్లో మళ్ళీ నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాలూరుకి రీచ్ అయిపోయాడు. సబ్సిక్వెంట్ గా అతని సెల్ ఫోన్ లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని ఆ ట్యాగ్ లైన్లు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడని ఆరా తీస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది. ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో క్రైమ్ నెంబర్ 165/24 కింద మనకి క్రైమ్ నెంబర్ మక్కువలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇంపర్సనేషన్ 165/24. సో ఇంపర్సనేషన్ కింద, చీటింగ్ కింద అతన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతను మీకు వివరాల్లోకి వెళ్తే